నిన్న మొన్నటిదాకా అందరూ యూనివర్సిటీస్‌కి రొటీన్‌గా ఎళ్లారు కదండీ! యూనివర్సిటీస్ కూడాను పాస్ సర్టిఫికేట్స్ ఇచ్చాయి. వాటిని చేతిలో పట్టుకొని కొన్ని లక్షల మంది మురిసిపోయారు కూడాను. కానీ ఆ తర్వాత అర్థమైంది వాళ్ళందరికీ కూడా. ఈ సర్టిఫికేట్స్‌కి తగ్గిన జాబ్ అవెన్యూస్ ఉన్నాయా అని ఆలోచించారండి. సిన్సియర్‌గా చెప్పాలి అంటే కొన్నేళ్ళు ప్రయత్నించారు. తర్వాత అర్థమైంది వాళ్ళకి. మన చదువుకు సంబంధించిన ఉద్యోగాలు లెవ్వు. ఒకవేళ ఉన్నా కూడాను వాటిని దక్కించుకోవడం చాలా కష్టము అని అర్థమైపోయిందండి వాళ్ళకి. అందుకని చాలామంది జీవితాల్లో ఏం జరిగిందంటే పాపం అవసరానికి బానిసల్లా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయారనమాట. కానీ వాళ్ళకి చదువు దగ్గ సద్యోగం లభించలేదు. అది అన్‌ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఈ నా 68 ఏళ్ల జీవితంలో కొన్ని వేల మందిని ఇదే ప్రశ్న వేశాను. నా క్యారెక్టర్ బిల్డింగ్ క్లాసెస్‌లో. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్‌లో. అందరూ కూడాను తలకాయ ఉంచుకున్నారండి. కొంతమందైతే చెప్పారు, "నిజమే సార్. ఏం చదివామో ఏమో. ఏదో ఉద్యోగం చేసేస్తున్నాం" అని చెప్పేసి. అయితే 10 ఏళ్లలో ఎంతో నాలెడ్జ్ డెవలప్ అయిందండి. అంటే ప్రతి 10 సంవత్సరాలకి కూడాను ఒక గణనీయమైన అభివృద్ధి ఉంటుందన్నమాట జ్ఞానంలో. అంటే సబ్జెక్ట్ పరంగా కూడాను. కానీ విచిత్రం ఏంటంటే యూనివర్సిటీల్లో గానీ, కాలేజెస్‌లో గానీ ఈ లెక్చరర్స్ దానికి తగ్గట్టుగా అప్‌డేట్ కావట్లేదు. ముఖ్యంగా ప్రొఫెసర్స్ అనమాట. అందువలన ఏం జరుగుతుందంటే వాళ్ళు అదే సిలబస్‌ని దాదాపు 10 ఏళ్ల నుంచి బోధిస్తున్నారు. అంటే వాళ్ళు అప్‌డేట్ కావటం లేదని అర్థం. ఇంకా వాళ్ళు ప్రిన్సిపల్స్‌గా మారి, వైస్ ఛాన్సలర్స్‌గా మారి, లేకపోతే ఆ వ్యవస్థలకి అధినేతలుగా మారి, వాళ్ళు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారండి. ఆ యూనివర్సిటీ గాని, ఆ కాలేజీ గాని ఎలా నడవాలి అన్న విషయంలో. అవి క్రమక్రమంగా ఏమైతున్నదంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ కాలమాన పరిస్థితులకు ఉపయోగపడటం లేదు. ఇక్కడే మన హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీనింగ్‌లెస్‌గా తయారవుతున్నదండి. అయితే ఇప్పటి కాలంలో మనం గమనిస్తున్నాం గదా! ఈ టెక్నాలజికల్‌గా కొత్త పుంతలు తొక్కింది. అసలు మనం ఊహించలేనంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. డిజిటల్ ప్రపంచం వచ్చేసింది. ఈ టెక్నాలజీని, డిజిటల్ నాలెడ్జ్‌ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అట్లాగే ఈ చాట్ జీపీటీలు, ఇంకా ఇతర ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి చూసారా? అవి అప్‌డేట్‌తో వస్తున్నాయండి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్‌నంతా కూడాను ఒడిసిపెట్టుకొని, మనం ఏదడిగినా సరే దానికి తగ్గట్టుగా అంటే ధీటుగా మనకి నాలెడ్జ్‌ని అందిస్తున్నాయి. కానీ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏం జరుగుతుందంటే కేవలం టీచింగ్‌కి మాత్రమే పరిమితం అయిపోయాయండి అవన్నీ కూడాను. చెప్పానుగా ఇవన్నీ కూడాను ఈ ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, చాట్ జీపీటీ అనుకోండి, ఇంకా చాలా చాలా వచ్చాయి కదా! ఇవన్నీ కూడాను ఏం చేస్తున్నాయంటే కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చెబుతున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని పాలిష్ చేస్తున్నాయన్నమాట. దాన్ని చాలామంది అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పటి విద్యా వ్యవస్థను పూర్తిగా రీథాట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే ఈ టెక్స్చువల్ ఎడ్యుకేషన్ కాస్త స్కిల్ ఎడ్యుకేషన్‌గా అంటే స్కిల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఇక్కడే డౌట్ వస్తుంది అసలు స్కిల్ అంటే ఏంటండి అని చెప్పేసి. అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా, నా అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందండి. దానికి చాలామంది పోటీ పడుతూ ఉంటారు కదా! దానికి బేసిక్‌గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుందిగా. కాబట్టి కొన్ని వేల మందికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ జాబ్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది
ఎలిజిబుల్ కావట్లేదు. అంటే క్వాలిఫైడ్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి జాబ్ వస్తున్నది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ క్వాలిఫైడ్ అండ్ బీయింగ్ ఎలిజిబుల్ ఈజ్ నథింగ్ బట్ స్కిల్, దట్స్ ఆల్. ఒకప్పుడు చాలా కులవృత్తులు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మెషిన్ల ద్వారా జరిగిపోతున్నాయి కదా, నిమిషాల్లో జరిగిపోతున్నాయి కదా, తక్కువ శ్రమతో జరిగిపోతున్నాయి కదా. అలా ఒకప్పుడు వృత్తులన్నీ కూడాను నిజంగా చెప్పాలి అంటే ప్రస్తుతం కొలాప్స్ అయిపోయాయండి. క్లాస్ రూమ్ టీచింగ్లో కంటే మెరుగుగా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడాను నాలెడ్జ్ లభ్యమవుతున్నదండి. వీడియోల రూపంలో కూడాను నాలెడ్జ్ లభ్యమవుతున్నది. జూమ్ మీటింగ్స్లో మేధావులందరూ కూడాను ఆ సబ్జెక్ట్స్ని అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళెవ్వరూ కూడాను యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్గా లేరు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని మాస్టర్ చేసి వీడియోల రూపంలో అవసరమైన వాళ్ళకి అందిస్తున్నారు. ఆ విధంగా జరుగుతున్నదండి. కానీ యూనివర్సిటీల్లో మటుకు పాత విధానంలోనే చెప్పేస్తున్నారు. అప్డేషన్ జరగట్లేదు అక్కడ. అందువలన విద్యార్థులు చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు ఫారిన్ యూనివర్సిటీని తీసుకుందామండి. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒకప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్, దీని వాటి గురించి నేను మళ్ళీ సపరేట్గా చెప్తాను అనుకోండి. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఎక్కువగా అసైన్మెంట్ ఎడ్యుకేషన్ ఉందండి. ఒక సబ్జెక్ట్ ఇస్తారు, స్టూడెంట్స్ని అసైన్మెంట్స్ తయారు చేసుకురమ్మంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే లైబ్రరీకి వెళ్తారు, బుక్స్ వెరిఫై చేస్తారు. సరే, ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇందాక నేను చెప్పిన సామాజిక మాధ్యమాలన్నింటినీ కూడాను తిరగేస్తారు. వాళ్ళకి కావలసినవన్నీ కూడాను ముందు విడిగా రాసుకుని తర్వాత క్రోనలాజికల్గా తయారు చేసి పెట్టుకొని ఒక అద్భుతమైన అసైన్మెంట్ తయారు చేస్తారు. చేసి ఏం చేస్తారంటే ప్రొఫెసర్స్కి చూపెడతారు. వాళ్ళు ఇంకొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ని చేతబెట్టుకొని ఇంకా అద్భుతంగా అసైన్మెంట్స్ తయారు చేస్తారు. ఆ విధంగా ఏమవుతున్నదంటే ఇతర కంట్రీల్లో అక్కడ విద్యార్థులకి, సరే మన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు అనుకోండి, అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ మీద బాగా కమాండ్ వస్తున్నది. ఎప్పుడైతే కమాండ్ వచ్చిందో ప్రాక్టికల్ వరల్డ్లోకి వాళ్ళు వెళ్ళే ముందు మళ్ళీ ఆ యూనివర్సిటీసు, ఆ ప్రొఫెసర్స్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తాయి. ఈ డైరెక్షన్లో కనుక నువ్వు వెళ్ళినట్లయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నువ్వు పైకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చివరి క్షణం వరకు కూడాను వాళ్ళకి ప్రాక్టికల్ ఇన్పుట్స్ కూడా ఇస్తున్నాయండి. అందువలన ఏంటంటే వాళ్ళ చేతికి అందుతున్న ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి చూసారా, ఈ క్వాలిఫికేషన్స్ చెందిన సర్టిఫికెట్స్, అవి వేస్ట్ కావట్లేదు, వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతున్నాయి. అంటే అవి జాబ్ ఓరియంటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతున్నదంటే, ఇప్పుడు ఏదైనా ఒక యూనివర్సిటీలో సీటు దొరకలేదనుకోండి, అది కూడా ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, మనం కోరుకున్న సబ్జెక్ట్లో, మనకి ఇష్టమైన సబ్జెక్ట్లో సీటు దొరకలేదనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకో సబ్జెక్టు వెళ్ళిపోవడం జరుగుతుంది అయిష్టంగా అనమాట. ఎందుకంటే అంతకుముందు వచ్చిన వాళ్ళు కొద్దో గొప్ప ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఆ కోట అయిపోతున్నది. అది మన దగ్గర జరుగుతున్నది. అందువలన చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను వాళ్ళకి కావలసిన సబ్జెక్ట్లో యూనివర్సిటీస్లో సీట్ దొరకట్లేదు. అట్లా కాకుండా మరి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి అంతా దాన్ని ఏమంటారంటే గుర్తింపు లేదు. అటువంటి యూనివర్సిటీల్లో కావాలంటే వీళ్ళకి సీట్లు దొరుకుతున్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ కూడాను నామమాత్రంగానే ఉందండి. ఈ విషయాన్ని కనుక కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడాను సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఉంది, తెలంగాణలో టీపీపీఎస్సీ ఉంది, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కేంద్రం దగ్గరకు వచ్చేటప్పటికి యూపీపీఎస్సీ ఉందన్నమాట. ఇవన్నిటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మెరిట్ని ఎవాల్యుయేట్ చేసి ప్రభుత్వానికి అందించడం. ప్రభుత్వం మాకు ఈ పోస్టులకు కావలసిన క్యాండిడేట్స్ కావాలి, కాబట్టి మీరు పోటీ పరీక్షలు నిర్వహించి మెరిట్ని ఎవాల్యుయేట్ చేసి మాకు కొంతమంది క్యాండిడేట్స్ని పంపించండి అని అడుగుతుంది. అప్పుడు ఈ సర్వీస్ కమిషన్స్ అన్నీ కూడాను ఆ ప్రక్రియకు లోనై మెరిటోరియస్ క్యాండిడేట్స్ని అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు
యూపీపీఎస్సీ తీసుకోండి, ఏ స్టేట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా తీసుకోండి, పెద్దగా పని ఉండలేదండి, ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది. గవర్నమెంట్ జాబ్స్ నాకు తెలిసి దాదాపు 10-15 ఏళ్ల బట్టి లేవు. అంటే గవర్నమెంట్ ఏమీ అడగట్లేదు, ఉన్న వాళ్ళతోనే సర్దుకుపోతున్నది. అందులో టెక్నాలజీ ఒకటి వచ్చింది కాబట్టి ఏదన్నా నోటు పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా కూడాను కట్ అండ్ పేస్ట్ సిస్టంలోనే వెళ్ళిపోతున్నది. ఆల్మోస్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏం చేస్తున్నారంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో అంటే ఈ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ లేకపోతే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్లో ఏదైనా ఒక చట్టాలు తయారు చేయాలి అంటే ఒక నిర్ణయానికి వస్తే దాన్ని చట్టాలు తయారు చేయడానికి వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగిస్తున్నారు అన్నమాట. కాబట్టి గవర్నమెంట్ కూడాను ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో పెద్దగా చొరవ చూపెట్టలేదు. అందువలన ఈ సర్వీస్ కమిషన్స్ అన్నీ కూడాను స్తబ్దంగా ఉండిపోతున్నాయి అన్నమాట. అది యాక్చువల్గా జరుగుతున్నది, ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజెస్లో యూనివర్సిటీస్లో వాళ్ళు ఏదైతే టీచ్ చేస్తున్నారో అది సరిపోవట్లేదండి. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, అక్కడ అప్డేషన్ లేదు. ఈ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే గత్యంతరం లేక ఆశ్రయించాల్సి వస్తుంది, ఏదో సాధించాలన్న తపన ఉన్న స్టూడెంట్స్కి. అయితే ఒక్కటి మటుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేర్చుకోవాలి అన్న తపన ఉన్నవాడు ఎట్లయినా సరే నేర్చుకుంటాడండి, వాడిని ఆపలేం. కాకపోతే ఏంటంటే యూనివర్సిటీ అట్మాస్ఫియర్లో కూడాను ఒక పెను మార్పులు రావాలి, గణనీయమైన మార్పులు రావాలి. నా ఉద్దేశంలో ఏంటంటే ఎట్లాగైనా నేర్చుకోవాలి అన్న తపన ఉన్న విద్యార్థికి స్వేచ్ఛనివ్వాలండి, స్వేచ్ఛనివ్వాలి. అంతేగాని మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 వరకు నువ్వు తప్పనిసరిగా కాలేజీలోనే ఉండాలి, బయటికి పోవడానికి వీలు లేదు, అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి, అటెండెన్స్ కనుక తగ్గితే నేను ఎగ్జామ్ కూర్చోబెట్టము అని భయపెట్టే వాతావరణం ఉండకూడదండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నుంచి నేను విన్నది ఏంటంటే యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అలాగే ఆఫ్కోర్స్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు క్లాసులు జరుగుతాయా జరగవా, లెక్చరర్స్ వస్తారా రారా, అసలు ప్రాక్టికల్స్ ఉంటాయా ఉండవా, ఆ మాటకు వస్తే ఏ క్షణంలో స్ట్రైక్ జరుగుతుందో, ఏ క్షణంలో ఎవడొచ్చి కాలేజీని మూసేయమంటాడో అన్న ఒక అనుమానాస్పదపు ఓ డౌట్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉంటున్నదండి ఈ స్టూడెంట్ ప్రపంచం అన్నమాట. ఈ కన్ఫ్యూషన్ నుంచి బయటపడాలి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, ఈ కంపల్సరీ అటెండెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దానికి వీలైనంత వెసులుబాటు కలిగించాలండి. అంటే ఇప్పుడు ఒక పక్క సబ్జెక్టుకు సంబంధించిన లెక్చర్స్ వింటూనే దీనికి సంబంధించిన నాలెడ్జ్ గ్యాదరింగ్ ఉండాలి, డిస్కషన్స్ ఉండాలి, ప్రజెంటేషన్స్ ఉండాలి, డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకునే ఒక మెకానిజం ఉండాలి. దానికి యూనివర్సిటీస్ విద్యార్థులకి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అదండి, ఇది జరగాలి. అంతేగాని ఒత్తిడి పెట్టకూడదండి. ఎప్పుడైతే యూనివర్సిటీసు ఒక ఫ్రీడమ్తో నిండిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారో అప్పుడు స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలు పెడతారన్నమాట. చిన్న ఉదాహరణ చెప్తానండి, ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత హెల్ప్ఫుల్గా ఉందో. ఇవాళ భోగి మంట వేశారు మా అపార్ట్మెంట్లో, నేను వెళ్ళాను. మా ప్రెసిడెంట్ గారు అన్నారు, కరణ్ గారు సంక్రాంతి గురించి పిల్లలు కూడా వచ్చారు కదా, వాళ్ళకి అంత డీటెయిల్గా తెలియదు, కొంచెం చెప్పాలి అని ఆల్ ఆఫ్ సడన్గా చెప్పారు. నేను అడిగి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్న. పక్కకు పోయి నేను ChatGPTలో సంక్రాంతి దాని యొక్క విశిష్టత చెప్పమని అడిగానండి. అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాన్ని నేను 5 నిమిషాలలో చెప్పగలిగాను. అంటే
మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా లభ్యమవుతున్నదండి. అసలు టెక్నాలజీ అంటే ఏంటి? ఒక్కసారి కనుక ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, అలవింగ్ ఏ లో స్కిల్డ్ పర్సన్ టు డూ ఏ హై స్కిల్ జాబ్ అండి. వాడికి నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ప్రస్తుతం సరిపోదు ఈ పోటీ ప్రపంచంలో. కానీ టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడాలంటే, వాడు ఆ స్కిల్‌ని అందుకొని, జీవితంలో దాన్ని ఉపయోగించుకొని, దాన్ని సామాజికం చేసే దిశలో కూడాను వాడు ముందుకు పురోగించవలసిన అవసరం ఉంటుందండి. దాంట్లో వాడు తప్పకుండా మెల్లగా నేర్చుకుంటూనే స్కిల్డ్ పర్సన్‌గా మారాలన్నమాట. అలా మారడానికి పనికొచ్చేదే అసలు సిసలైన టెక్నాలజీ అండి. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే దీని గురించి ఎంతసేపైనా మాట్లాడుతాననుకోండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎడ్యుకేషన్‌లో ఈ అప్డేషన్ అనేది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉండాలండి. ప్రొఫెసర్‌లో జరుగుతూ ఉండాలి. లెక్చరర్స్‌లో కూడాను జరుగుతూ ఉండాలి. దీనికి గవర్నమెంట్ చాలా శ్రద్ధ వహించాలండి. చాలా శ్రద్ధ వహించాలి. ఇప్పుడు మన ఇండియాలోనే చాలామంది మేధావులు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు కేంబ్రిడ్జ్‌లో చదివారు, ఆక్స్ఫర్డ్‌లో చదివారు, అట్లాగే హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలో కూడాను చదివారు. అక్కడి నుంచి వచ్చిన మన భారతీయులు వాళ్ళ రంగాల్లో అద్భుతాలు క్రియేట్ చేశారండి. అంటే వాళ్ళు చదివిన చదువు యూనివర్సిటీల్లో వాళ్ళు ఏ దేశం వెళ్ళినా కూడాను ఒక అద్భుత స్థాయికి చేరుకునేదానికి ఉపయోగపడింది. కొంతమంది పేర్లు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. వీళ్ళందరి జీవితాల్లో కూడాను ఈ ఫారిన్ యూనివర్సిటీసు అద్భుతాలు చేశాయన్నమాట. ఇందిరా గాంధీ, రతన్ టాటా, అట్లాగే మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ కూడాను అమెరికా లేకపోతే లండన్, యూకే యూనివర్సిటీల్లో చదివాడండి. అట్లాగే ఈ నోబెల్ లారెట్ అమర్త్య సేన్ కూడా, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇందిరా నూయి, కల్పనా చావ్లా, అట్లాగే బిజినెస్ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అనిల్ అంబానీ, రాహుల్ బజాజ్, అట్లాగే మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనమాట. అట్లాగే సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్, అట్లాగే జర్నలిజంలో ఇప్పుడు ఒక వేవ్ని క్రియేట్ చేస్తున్న అర్నబ్ గోస్వామి, ఒకప్పుడు చాలా గొప్ప ఎడిటర్గా పేరు తెచ్చుకున్న అరుణ్ షౌరి, వీళ్ళందరినీ చూడండి ఆయా రంగాల్లో వాళ్ళు పతాక స్థాయికి చేరుకున్నారా లేరా? దానికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఈ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో ఒక పక్క టీచింగ్ చేస్తూనే దానికి కావాల్సిన ప్రాక్టికల్ ఇన్పుట్స్ కూడాను ఇచ్చారండి. అందువల్ల ఏంటంటే వాళ్ళ ఇష్టమైన సబ్జెక్టుని మాస్టర్ చేయాలని చెప్పి ఆ యూనివర్సిటీలో చేరారు కదా, దానికి తగ్గ ఇన్పుట్స్ వాళ్ళకొచ్చాయి. అందువలన వాళ్ళల్లో ఏది కదలాలో అది కదిలింది. అలా వాళ్ళు డెవలప్ అయ్యారు. మన భారతదేశాన్ని కూడాను తమదైన శైలిలో అభివృద్ధి పరిచారండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడాను చాలా గొప్ప వ్యక్తులండి వీళ్ళందరూ కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో పెను మార్పులు రావాలి. చివరిగా ఇంకొక మాట చెప్తానండి. కేవలం చదువుకొని మార్కులు తెచ్చుకుంటే సరిపోదు. దానికి తగ్గ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. ఆ స్కిల్ కూడాను మీకు బాగా ఇష్టమైందే ఉండాలి. ఏదో నేర్చుకోవాలి అని కదా అని కనుక నేర్చుకుంటే అది మీ జీవితానికి ఉపయోగపడదు. Skillless education in the present state of affairs is no education at all. Take it granted. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మార్కులు తెచ్చుకోవచ్చు, కానీ సమాజం మీద మీదైనా ఒక మార్కు వేయలేకపోతే మీ ఎడ్యుకేషన్ ఎందుకండి? కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్లో పెను మార్పులు జరగాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడాను తమ భవిష్యత్తుని నిర్మించుకోవాలి. అంతేనండి. ఈ వీడియోలో ఎంతకంటే ఏమీ లేదండి. వినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి షేర్ చేయండి. ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి.
కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలంటే ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, అవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే మా ఇంటి పేరు వచ్చేస్తుంది. పోరూరి అని PORURI అని చెప్పేసి, అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.